ఈ రోజు విశాఖ 40వ వార్డు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పశ్చిమ నియోజకవర్గం సమన్వయకర్త డాక్టర్ మల్లా విజయప్రసాద్ ఆదేశాల మేరకు మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల కార్యక్రమం వార్డు కార్పొరేటర్ మరియు అధ్యక్షులు గుండపు నాగేశ్వరరావు ప్రారంభించి మాట్లాడుతూ గత 100 ఏళ్ల రాష్ట్ర చరిత్రలో కేవలం 11 మెడికల్ కాలేజీలు మాత్రమే ఉండేవని వైఎస్సార్ ప్రభుత్వ హయాంలో మాజీ ముఖ్యమంత్రివర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కేంద్రంలో మాట్లాడి వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో ఒకేసారి 17 మెడికల్ కాలేజీలు ఏర్పాటుకు అన్ని అనుమతులు తేవడం జగన్మోహనరెడ్డి చారిత్రాత్మకమని నేడు మెడికల్ కళాశాలలన్నీ ప్రైవేటీకరణ చేయాలని కూటమి ప్రభుత్వం తీసుకున్న అనాలోచిత నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ మెడికల్ కాలేజీలు ప్రైవేటుపరం చేస్తే భవిష్యత్తులో యువత ఎదుర్కొనే ఇబ్బందులను గురించి వివరించి ఇలాంటి మెడికల్ కాలేజీల వల్ల ఎంతోమంది పేద మధ్యతరగతి ప్రజలకు విద్య వైద్యం అందుబాటులోకి వస్తుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అనుబంధ విభాగాల అధ్యక్షులు, బూత్ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. కోటి సంతకాల సేకరణ కార్యక్రమం 40 వార్డు నుండి పశ్చిమ నియోజకవర్గం 40 వార్డు నుండి మొదలు పెట్టడం జరిగింది. మన ప్రీతమ నేత డాక్టర్ మల్లా విజయప్రసాద్ గారి ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. మరి గత ప్రభుత్వంలో మన ప్రీతమ నేత మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు దూరదృష్టితో వైద్య విద్య ముఖ్యమని మన సెంట్రల్ గవర్నమెంట్తో మాట్లాడి 17 మెడికల్ కాలేజీలు మన జిల్లాకు ఒకటి చెప్పిన శాంక్షన్ చేస్తే ఆల్రెడీ 5-6 మెడికల్ కాలేజీలు ఓపెన్ చేయడం జరిగింది. మిగతా కాలేజీల్ని 60% అబోవ్ వర్కులు కూడా కంప్లీట్ అయిపోయినాయి. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చి మరి ఆ కాలేజీల్ని ప్రైవేటు పరం చేయాలని చూస్తున్నాయి. పీపీపీ పద్ధతి అంటే ఏంటనేది రకరకాలుగా చెప్తున్నారు. అంటే ఇప్పుడట 60 సంవత్సరాలు లీజుకి ఇస్తారట, మళ్ళీ తర్వాత ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుంది. 60 సంవత్సరాలు అంటే ఎంత ఒక మనిషి జీవితకాలం. 60 సంవత్సరాలు అంటే మాటలు కాదు, ఏ సంవత్సరం 5 సంవత్సరాలు కాదు, ఒక మనిషి జీవితకాలం. ఇప్పుడు ప్రతి మనిషి కూడా 100 సంవత్సరాలు బతకట్లేదు, 60-70 సంవత్సరాలు బతకడం పెద్ద గొప్ప. అలాంటిది 60 సంవత్సరాలకి వాళ్ళు నడిపి ప్రైవేట్ పరంగా నడిపించడం అప్పుడు ప్రభుత్వానికి ఏర్పాటు ఇస్తారట. మరి 60 సంవత్సరాల్లో మరి వాళ్ళు ఎంత దోపిడీ జరుగుతుంది? మరి వైద్యం కానీ విద్య కోసం కానీ ఇప్పుడు గీతం కాలేజీకి కేజీహెచ్ హాస్పిటల్కి కంపేర్ చూడండి. కేజీహెచ్ హాస్పిటల్లో పేద ప్రజలందరూ కూడా వైద్యం కానీ అలాగే మెడికల్ కాలేజీ ద్వారా విద్య కానీ డాక్టర్లు ఎంతోమంది ఎంబీబీఎస్ చదవడం జరుగుతుంది. అదే గీతం కాలేజీ చూడండి, మరి వైద్యానికి ఎంత ఖర్చు అవుతుంది, మెడికల్ సీట్కి ఎంత ఖర్చు అవుతుంది. మరి ఆ విధంగా కంపేర్ చేసుకోండి ఒకసారి. ప్రజలందరూ కూడా ఆల్రెడీ దృష్టి పెట్టారు దీని మీద. మరి ప్రైవేట్ పరం అనేది తప్పని నిర్ణయాన్ని కూడా ప్రజలందరూ కూడా ముక్తి కండంతో చెప్తున్నారు. మరి అలాంటి ఎప్పుడు కూడా మన కూటమి ప్రభుత్వం దీన్ని వెనక్కి తీసుకొని ప్రభుత్వ పరంగా దీన్ని నిర్మాణం చేసి ప్రభుత్వ పరంగా అందరికీ కూడా వైద్యం కానీ విద్య కానీ అంతే విధంగా చేస్తారని మరి మేము 40 వార్డు నుండి మేమందరం కూడా పోవడం జరుగుతుంది. అలాగే ప్రతి ఏరియా కూడా వార్డులో ఉన్న పరిస్థితి ప్రాంతాలు అందరి దగ్గరికి కూడా వెళ్ళి మరి ఈరోజు ప్రారంభించి సంతకాలు తీసుకోవడం జరుగుతుంది. మరి అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో ప్రతి ఒక్కరు కూడా సహకరించాలి. మరి ఇవన్నీ కలిసి జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇది గవర్నర్ గారికి అందించడం జరుగుతుందని కోటి సంతకాలు అని కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. మరి అందరూ కూడా ఆలోచించి ఈ ప్రభుత్వాన్ని మరి ఏ విధంగా బుద్ధి చెప్పాలో ప్రజలందరూ కూడా నిర్ణయం తీసుకొని బుద్ధి చెప్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.